మన భారతదేశంలోని అత్యంత తీవ్రమైన విషాదం. నిజంగా ఈ విషాదంలోని 23 మంది చనిపోయారు. 40 మందినైతే రెస్క్యూ టీమ్ కాపాడింది. 63 మందైతే మిస్సింగ్ అయిపోయారు. వాళ్ళెక్కడ కనిపించట్ల. నిజంగా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఈ విషాదం డైరెక్టర్‌గా నరేంద్ర మోడీ గారి దగ్గరికెళ్ళింది. నరేంద్ర మోడీ గారు కూడా పాపం చాలా తీవ్ర దుఃఖంలో తెలుస్తుందన్నమాట. ఎందుకంటే అత్యంత ప్రమాదమైన సంఘటన ఇది. ఏదైతే వేసవికాలం కాబట్టి, ఈ వేసవికాలంలో చాలామంది పర్యటనకి ఎళ్తా ఉంటారన్నమాట. పుణ్యక్షేత్రాలకు ఎళ్తా ఉంటారన్నమాట. ఫ్యామిలీతోటి కలిసి చక్కగా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కలిసి ఎళ్లి చాలా దూర దూర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాల్లోకెళ్లి చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఎళ్తా ఉంటారు. ఎందుకంటే వేసవి సెలవులు కాబట్టి. సో, అటువంటి క్రమంలోనే ఏదైతే గోవా ఉందో, గోవా బీచ్ సముద్రం ఏరియా అయితే ఉందో అక్కడ బోటింగ్ కూడా జరుగుతా ఉంటది. అక్కడ చాలా కొండలు గట్ట ఉంటాయి కాబట్టి చాలా అందమైన ప్రదేశాలు అన్నీ ఉంటాయి కాబట్టి చాలామందైతే ఆ బోటింగ్‌కైతే వెళ్లారు. ఎప్పుడైతే ఇలాగా ఈ వేసవికాలంలోని టూరిస్టులు ఎక్కువగా ఉంటదన్నమాట. సీజన్ టైమ్ కాబట్టి ఈ బోటు యాజమానులు కూడాను కొంతమంది కక్కుర్తి పడతా ఉంటారన్నమాట. టికెట్లు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ బోటు సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఎక్కించుకుంటా ఉంటారు. సో, అదే జరిగింది. ఎప్పుడైతే బోటు యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో దాని స్థాయికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల అది ఓవర్‌లోడ్ అయిపోయి కరెక్ట్‌గా నడి సముద్రం దగ్గరికెళ్ళేటప్పటికి అది మొత్తం ఒకవైపు వాలిపోయి పడిపోయింది. దగ్గరగా 64 మంది మిస్ అయిపోయారు. 23 మంది చనిపోయారు. ఒక 40 మందినైతే కాపాడారన్నమాట. ఆ వీడియో కూడా మీరు చూడండి. అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే ఆ వీడియో నేను చూసాను. పాపం నిజంగాను అంతమంది ఒకేసారి ఇలా బోల్తా పడిపోయేటప్పటికి చాలా మందికైతే ఈతలు కూడా రావు. మరి ఆ లైఫ్ జాకెట్ ఏసుకున్నారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే వీడియో చాలా దూరం నుంచి రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి క్లియర్‌గా కనిపించలా. సో, ప్రతి ఒక్కరికి నేను ఇదే విషయం చెప్తా ఉన్నాను. మీరు పర్యాటక ప్రాంతాలకెళ్తే గనక ఏదైతే రూల్స్ ఉంటదో రూల్స్ ప్రకారమే మీరు పోండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ జాకెట్‌లైనా ఏదైనా ముందుగా ఉన్నాయా లేదా అని చెప్పేసి కనుక్కోండి. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు కూడాను అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయో అన్నీ కూడా చూసుకోండి. సేఫ్టీ పరంగానే ముందుకెళ్ళండి. తొందరపాటులో ఎళ్ళొద్దు. ఎందుకంటే ఈ వేసవికాలం ఎక్కువ మంది వెళ్తా ఉంటారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటది కాబట్టి చెబుతున్నానన్నమాట. ఈ రోజుల్లోనే అక్రమ సంబంధాలు ఎంత దారుణంగా పెరిగిపోతాయంటే చాలా దారుణంగా పెరిగిపోతున్నాయన్నమాట. దీని అంతటికి కారణం ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు, చాటింగ్‌లు విపరీతంగా అపరిచిత వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక భార్య భర్తని ముక్కలు ముక్కలుగా నరికేసి అంటే ప్రియుడు సహాయంతోటి సూట్ కేస్‌లో ఆ ముక్కలన్నీ కూడా పార్సెల్ చేసి ఏదైతే మనకి హైదరాబాద్ ఉందో హైదరాబాద్ ఏరియాలోని ఆ సూట్ కేస్ వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. చూడండి ఒకసారి నేటి సొసైటీలోని ఇటువంటి అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోయాయన్నమాట. సో, అసలు కథ ఏంటంటే ఒక కుటుంబం చక్కగా హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడాను. భార్య భర్తలు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో, ఇక్కడ ఏంటంటే చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఇతను చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతనే మాట. అదేంటంటే ఇతను కూడాను వేరే మహిళలతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇలా పెట్టుకున్నాడో తన భార్యకి, తనకి ఇద్దరు కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. అలా అవుతున్న క్రమంలోని తన భార్యకి కూడాను నీరెస్ట్ ఒక కూరగాయల షాపు నడిపే వ్యక్తి అయితే పరిచయమయ్యాడు. పరిచయం అయితే ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా దారితీసింది. తన భర్త ఏ విధంగా చిత్రహింసలు పెడతా ఉన్నాడు అన్ని విషయాలు కూడా తన ప్రియుడికి చెప్పిందన్నమాట. ప్రియుడికి చెప్పి ఏదో విధంగా అయితే తన భర్తని అంతమొందించేయాలి. నాకు ఇష్టం లేదని చెప్పేసి పథకం వేసింది. పక్కా పథకం వేసి ఇద్దరు కూడా కలిపి నైట్ పడుకున్న సమయంలోని గొంతు కోసేసి ఇద్దరు కూడా ఆ వ్యక్తిని ముక్క ముక్కలుగా చేసి సూట్ కేస్‌లో పెట్టి హైదరాబాద్ ఏరియాలో అయితే సూట్ కేస్‌లో పెట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. సో, దాన్ని పోలీసులు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఆ బాడీ మీద ఏదైతే షర్ట్ ఉంటుందో ఆ షర్టు బ్రాండెడ్ షర్ట్ అంట. ఆ బ్రాండెడ్ షర్ట్ ఎక్కడిది? ఎక్కడ కొన్నారనే దాన్ని అన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాని యొక్క ఫోన్ ట్రాకింగ్ అన్నీ కూడా వాళ్ళ స్టైల్‌లో అయితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందన్నమాట. అంటే నేటి సమాజంలోనే అక్రమ సంబంధాలు ఎలా పెరిగిపోతున్నాయంటే వాళ్ళు అక్రమంగా సంబంధాలు పెట్టుకోక ఒకరికొకరు అయితే చంపుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి చట్టాల గురించి తెలీదు. ముందు భవిష్యత్తు పిల్లలది పాడైపోద్దని అది కూడా తెలియట్లా. అదే విధంగా వీళ్ళకి కూడా తెలియట్లేదు. చాలా దరిద్రంగా తయారవుతుంది సొసైటీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చిన్న సలహా అయితే ఇస్తా ఉన్నాను. మీ కుటుంబంలోని కలహాలు రాకుండా ఉండాలంటే గనక మీరు ఏ వ్యక్తి వైపు చూడొద్దు. ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. మీరిలా పెట్టుకోవడం వల్ల ఇప్పటిదాకా మీరు ఎంత సహజావుగా అయితే నడుస్తుందో మీ కుటుంబం మొత్తం అంతా కూడా కుదేలైపోయి ఇక్కడితో అయితే స్తంభించిపోద్ది. మొత్తం సర్వనాశనం అయిపోద్దన్నమాట. సో, అందుకనే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం హైదరాబాద్‌లోనే ఒక ఘటన జరిగింది.
ఈ ఘటనలో దగ్గర దగ్గర ₹1,00,00,000 అదేవిధంగా వజ్రాలు కూడా పట్టుకుని పోయారంట. చూడండి ఆ గ్యాంగ్ కూడా ఎవరంటే నేపాల్ గ్యాంగ్. ఈ నేపాల్ గ్యాంగ్ రీసెంట్లీగా ఎవరైతే ఐపీఎస్ భార్య ఉన్నారో ఐపీఎస్ భార్యని చంపేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంగారం అదేవిధంగా నగదులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. సేమ్ అదే రిపీట్ మాట. ఏంటంటే ఐపీఎస్ అధికారులు ఏ విధంగా అయితే ప్లానింగ్ చేశారో వాళ్ళ ఇంట్లోని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్లానింగ్ చేశారని చెప్పేసి ఈ వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక వ్యాపారవేత్త ఒక 2 నెలల క్రితం అయితే నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన ఈ భార్య భర్తలు ఇద్దరిని కూడా ఇంట్లో పెట్టుకున్నాడంట. సో ఈ మధ్య కాలంలోని ఆ వ్యాపారవేత్త ఢిల్లీలో ఏదో పని ఉందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళాడంట. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని చక్కగా భద్రంగా ఉన్నాయి కదా అనుకునే ఫీలింగ్‌లో వెళ్ళాడు. ఎవరైతే ఈ నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఈ ఇంటికి మాత్రం తాళం వేసి ఈ ఓనర్ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ ఢిల్లీ వెళ్ళాడో ఈ ఢిల్లీ వెళ్ళామన్నా ఈ నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన ఈ భార్య భర్తలు ఇద్దరు కూడాను తాళం పగలగొట్టకంట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 నెలలు ఇంట్లో పనిచేశారు కాబట్టి మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసుకున్నారన్నమాట. తాళం పగలగొట్టకుండా చాలా నీట్‌గా తీసి లోనకెళ్ళి బంగారం అదేవిధంగా వజ్రాలన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళిపోయారంట. వచ్చి చూసేటప్పటికి ఎలా ఉన్న తాళం అలాగే ఉందంట. లోపలైతే బంగారం గాని, అదేవిధంగా వజ్రాలు కూడా ఏవి అక్కడ కనిపించట్లేదంట. దగ్గర దగ్గర నా దగ్గర తెలిసిన వరకు 2,00,00,000 దాకా ఉంటదేమో. సో అక్కడి దాకా బాగానే ఉంది. ఈ నేపాల్ గ్యాంగ్ భార్య భర్తలు ఇద్దరిని కూడా అనుమానించలేదు అతను. ఎప్పుడైతే 2, 3 రోజుల నుంచి వాళ్ళు కనిపించడం కంట పోయారో, ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్‌లు వచ్చాయో, అప్పుడు ఈళ్ళకి అనుమానం వచ్చిందన్నమాట ఈ వ్యాపారవేత్తలకి. ఓహో! ఇదంతా కూడా నేపాల్ గ్యాంగు, ఈ నేపాల్ మనుషులు చేసిన పనే అని చెప్పి. సో హైదరాబాద్ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్తారనమాట. ఎందుకంటే ఈ నేపాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు చాలా భద్రంగా ఉండండి. చాలామంది తెలియక వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటా ఉన్నారు మీరు. ఆళ్ళు సరైన పద్ధతిలో లేరు. వాళ్ళు దొంగతనాలకైతే బాగా ఇష్టపడతా ఉన్నారు. దొంగతనం చేసి అక్రమంగా అయితే నేపాల్ పట్టుకెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మన ఇండియా దాటి నేపాల్ వెళ్ళిపోతారో వాళ్ళని పట్టుకోవడం చాలా అసాధ్యం. ఎందుకంటే అక్కడ పోలీసులు మన ఇండియా వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? ఓకే సార్ మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. వాళ్ళు పట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము పట్టుకొని వాళ్ళకి తగిన శిక్షలు మేము వేస్తామని చెప్తారు తప్ప వాళ్ళు మనకి ఇవ్వరమాట. ఎందుకంటే వాళ్ళు కంట్రీ వేరు, మన కంట్రీ వేరు కాబట్టి మనం వాళ్ళ కంట్రీలోకి అక్రమంగా మనం వెళ్ళలేం. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను హైదరాబాద్ వ్యవస్థలు అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే కాకుండా సామాన్యమైన ప్రజలందరూ కూడా మీ ఇళ్లలకు గట్టా సరిగ్గా భద్రంగా ఉంచుకోండి. ఏదైతే బంగారం ఏదైతే విలువైన వస్తువులు అన్నీ కూడా భద్రంగా ఉంచుకోండి. లేని పక్షంలోని ఈ నేపాల్ గ్యాంగ్ తిరుగుతోంది. నేపాల్ గ్యాంగ్ వల్ల అయితే మీ వస్తువులు అదేవిధంగా మీ బంగారం అన్నీ పోయే అవకాశం ఉంది. 100% పోయే అవకాశం ఉంది. ఇంకా మనం ఈ సంఘటన ఏదైతే ఐపీఎస్ భార్య సంఘటన ఇంకా మరొక ముందే మళ్ళీ ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఎంత భారీ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారంటే నిజంగా చూడండి వాళ్ళ ధైర్యం ఎంత ఎక్కువగా ఉందో. పోలీసులు అంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు. అసలు ఇండియన్ గవర్నమెంట్ అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? అందుకనే అంటా ఉన్నానన్నమాట. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలంటే మీరు 100% జాగ్రత్తగా ఉండండి. నేపాల్ గ్యాంగ్ యొక్క తాట అయితే పోలీసులు తీస్తారు. కానీ వీళ్ళు మాత్రం రెచ్చిపోతూ ఉన్నారన్నమాట. దొంగతనానికి అలవాటు అయిపోయారు. అందుకే రెచ్చిపోతూ ఉన్నారన్నమాట. మన తెలుగు వాళ్ళు కొంతమంది డబ్బుకి తప్పించి బంధుత్వానికైతే ఎవరు కూడా విలువ ఇవ్వట్ల. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అటువంటి సిచ్యువేషనే జరిగిందన్నమాట. అంటే ఒక పెద్దాయన చనిపోయాడు. ఆ పెద్దాయనకి ఒక కొడుకు, 2 కూతుర్లు మాట. అంటే మొత్తం 3 పిల్లలు. సో ఎప్పుడైతే ఈ పెద్దాయన చనిపోయాడో 2 కూతుర్లు వచ్చి తన తల కొరువు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి నిరాకరించి ఎవరైతే తన పెద్దాయన మనవడు, మనవరాలు అదేవిధంగా కోళ్ళు ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా కొట్టారన్నమాట. చూడండి ఒకసారి సమాజంలోని ఒక సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. మానవత్వం మొత్తం కూడా మంట కలిసిపోయిందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పెద్దాయన చనిపోయాడో తన కొడుకు అంతకు ముందే చనిపోయాడన్నమాట. చనిపోయేటప్పటికి ఈ పెద్దాయనకి తల కొరుగు పెట్టేవాళ్ళు ఎవరవుతారు? మనవడే అవుతారు కదా! కాదు మేము పెడతాం, ఆస్తి అంతా కూడా మాకే రావాలనే విధంగా అయితే వీళ్ళకి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పెద్దాయన కొడుకు చనిపోయాడో ఈ మనవడు, మనవరాలు అదేవిధంగా కోళ్ళకి ఆస్తి వెళ్ళిపోతుందని చెప్పేసి మానవత్వం మంట కలిసిపోయే విధంగా అయితే ఈ పెద్దాయన చనిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చి అడ్డుకోవడం మొత్తం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా మన తెలుగు వాళ్ళే కదా! నిజంగా నేటి సమాజంలోని ఇటువంటి సమస్యలు ఎక్కువైపోయాయన్నమాట. బంధుత్వాల కంటే ఎక్కువగా ప్రేమించేది డబ్బుని ప్రేమిస్తా ఉన్నారు జనాలు. అక్కడ తమ్ముడైనా, అన్నయ్య అయినా, లేదా అక్క అయినా, తల్లి అయినా, తండ్రి అయినా ఏం కనిపించట్లా వాళ్ళకి. వాళ్ళకి కనిపించేది ఒకటే అదేంటంటే డబ్బు. ఈ డబ్బు అనేది వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా వాళ్ళ జీవితాలు గడుపుతారన్నమాట.
అంటే వేరే వాళ్ళ సొమ్ముని తిందామని చెప్పి ఆశపడుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం మనుషులో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ విషయం మీద చాలా మంది చీ కొడతా ఉన్నారు. చాలా మంది అయితే విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. నిజంగాను ఒక కొడుకు చెందవలసిన ఆస్తి కోసం కూతురు ఈ విధంగా పాకులాడేంటి, ఇది ఎంత దరిద్రం నిజంగాను. అది కూడా తండ్రి చనిపోతే అంత్యక్రియలు నిరాకరిస్తారా? నిజంగా హిందూ ధర్మంలోని ఇటువంటి వాళ్ళని నిజంగా చీ కొడతారని చెప్పేసి విధంగా అయితే చాలా మంది సోషల్ మీడియా వేదికగా అయితే చాలా మంది విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఈ తీర్పులోని నిజంగా అంటే రాబోయే తరాల్లోని యువత అయితే నాకు తెలిసినట్టుగా పాడైపోద్దేమో అనిపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపడతలేదు. ఎందుకంటే ఆ తీర్పు విధానం అలా అనిపించి నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఒక ఇద్దరు యువత మాట, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఒకరి అవసరం ఒకరు తీర్చేసుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ కుర్రవాడు ఉన్నాడో, ఈ కుర్రవాడు మోసం చేశాడని చెప్పేసి ఆ యువతి పోలీస్ స్టేషన్‌లోని కంప్లెయింట్ చేసింది. ఇలా కంప్లెయింట్ చేసిన తర్వాత ఆ కేసు కాస్త ఏమైందంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందన్నమాట. ఈ కేసు అంతా జరిగింది ఎక్కడంటే హైదరాబాద్, అంటే మన తెలంగాణలో జరిగింది. ఈ తెలంగాణకి సంబంధించిన కేసు ఇది. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఆ తీర్పులోని పెళ్లి అవ్వక ముందు అయితే శారీరకంగా ఎవరైతే సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా 100% పెళ్లి చేసుకోవాలని ఎక్కడా లేదు. వాళ్ళకి ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరు కూడా కలుసుకున్నారు. తర్వాత ఏ వ్యక్తికైనా ఇష్టం లేకపోతే గనుక పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఏమి లేదు. ఎవరికాళ్ళు కూడా విడిపోతారు చాలా. అలా అదే విధంగా అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు ఇవ్వడం కూడా ఒక ప్రధానమైన కారణం అన్నమాట. ఏంటంటే ఎవరైతే ఈ కుర్రవాడు ఉన్నాడో ఈ వ్యక్తి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్‌లోని సెలెక్ట్ అయ్యాడన్నమాట. కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడో ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుందో క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారన్నమాట. డాక్యుమెంట్ ఇయన్నీ వెరిఫికేషన్ అయినప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చినప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో రాశారు ఆల్రెడీ ఇతని మీద ఒక కేసు ఫైల్ అయ్యి ఉందని. ఎప్పుడైతే ఇలా కేసు ఫైల్ అయింది ఉందని చెప్పేసి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ఉందో తనైతే నిరాకరించారు. నీ మీద పోలీస్ కేసు ఫైల్ అయ్యి ఉంది, నీకు ఉద్యోగం రాదని చెప్పేసి నిరాకరించారన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకరించారో ఆ వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడన్నమాట. నన్ను ఇలాగ నిరాకరించారు, నేను ఎవరికి మోసం చేయలేదు, మా ఇద్దరం కూడా ఇష్టపూర్వకంగానే మేము ప్రేమించుకున్నాం, ఇష్టపూర్వకంగానే అన్ని కలిసి తిరిగాం, కానీ ఎక్కడ కూడా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అతను ఆవిడకి చెప్పలేదు, ఎటువంటి ప్రూఫ్ లేదని చెప్పి ఈ వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో వాదించాడు. సుప్రీంకోర్టులో ఎప్పుడైతే వాదించాడో సుప్రీంకోర్టు క్లియర్ కట్‌గా చెప్పిందన్నమాట. ఇతను నిజాయితీగా చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఇద్దరు తిరిగారు అని చెప్పారు కదా, 100% పెళ్లి చేసుకోవాలని ఎక్కడ లేదు. ఎందుకంటే పెళ్లి అవ్వకముందు ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా తిరగొచ్చు, చేయొచ్చు అని చెప్పేసి విధంగా అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తికి కూడా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. ఇటువంటి తీర్పు అయితే బయటకొచ్చింది. అమెరికా సేన 24 మంది భారతీయుల మీద అయితే బాంబు వేసింది. ఏదైతే షిప్ ఉంటుందో ఆ షిప్ మీద అయితే బాంబు వేసింది. ఎప్పుడైతే బాంబు వేసిందో ఆ షిప్ మీద అయితే విపరీతమైన మంటలు. ఒకేసారి పాపం ఆహావులతోటి పాపం వాళ్ళు భయభ్రాంతికి గురయ్యారు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవడానికి అయితే విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అసలు ఒకసారి మనం ఆలోచిస్తే గనక ఇండియాకి అదేవిధంగా అమెరికాకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు రెండు కూడా స్నేహపూర్వకమైన కంట్రీస్ మాట. మరి అటువంటిది అమెరికా ఎందుకు ఆ షిప్ మీద బాంబులు వేయాలి? అక్కడ భారతీయులే కదా ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఎందుకు అక్కడ బాంబు వేసిందంటే ఈ మధ్య కాలంలోని ఏదైతే అమెరికా ఉందో ఇల్లీగల్‌గా ఏదైతే క్రూడ్ ఆయిల్‌ని కొన్ని కంట్రీస్ అయితే అమ్ముతా ఉన్నాయన్నమాట. అది కూడా ఇరాన్ నుంచి, అదేవిధంగా ఏదైతే సౌదీ అరేబియా, అదేవిధంగా అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వీటి నుంచి అయితే అక్రమంగా వాళ్ళు ఇల్లీగల్‌గా ఈ ఆయిల్ అన్ని కూడా కొని కొన్ని కంట్రీస్‌కి అయితే అమ్ముతా ఉన్నారన్నమాట. సో ఇటువంటి క్రమంలోనే ఆల్రెడీ ఆ షిప్‌కి అమెరికా అయితే వార్నింగ్ ఇచ్చిందంట. ఏదైతే అమెరికాకి సంబంధించిన ఏజెన్సీలు ఉంటాయి కదా, సెక్యూరిటీ ఏజెన్సీలు, నేవీ వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారంట. అప్పటికి ఆగలేదంట. రెండోసారి వార్నింగ్ ఇచ్చారంట. రెండోసారి వార్నింగ్ ఇస్తే కొద్దిగా తగ్గారంట. మూడోసారి వార్నింగ్ ఇచ్చినప్పుడు ప్రయత్నాలు చేశారు కానీ వెళ్ళలేదంట. సో నాలుగోసారి ఆళ్ళేం చేస్తారులే అని చెప్పేసి ఆ షిప్‌ని తీసుకొని ముందుకు వెళ్లారంట. ఎప్పుడైతే వీళ్ళు మా మాట వింటలేదని చెప్పేసి ఇంకా అమెరికా దగ్గర ఏంటంటే చాలా అధునాతనమైన ఈ ట్రాకింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రాకింగ్‌లో పట్టుబడింది. ఒకేసారి అయితే వాళ్ళు బాంబులు వేశారు. సో ఇంతకీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆ షిప్ మన ఇండియాకి సంబంధించింది కాదు. ఆ షిప్ ఒమాన్‌కి సంబంధించిందన్నమాట. ఈ ఒమాన్ ఏంటంటే ఇక అక్రమంగా అయితే కొన్ని దేశాలకి ఇలాగా ఈ క్రూడ్ ఆయిల్ గట్టా అమ్ముతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇలా మీరు చేయకూడదు. ఏదైతే అంతర్జాతీయ ప్రమాణ రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ ప్రకారం మీరు అమ్మాలి గాని ఇటువంటి ఇల్లీగల్‌గా అమ్మొద్దని చెప్పేసి ఆల్రెడీ ఆళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. అయినా గాని ఒమాన్ ఇనట్ల. సో ఇటువంటి పరిస్థితుల్లోనే దాని మీద బాంబ్ వేసింది. అయితే ఆ షిప్‌లోని మొత్తం అందరూ ఉండేది కూడాను భారతీయులే మాట. 24 మంది ఉన్నది కూడాను భారతీయులే ఉన్నారన్నమాట.
సో ఎప్పుడైతే ఇలా షిప్ మీద బాంబు వేసిందో, బాంబు వేసిన తర్వాత ఒమాన్ యొక్క సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా వచ్చి 24 మంది భారతీయులను కూడా రక్షించారు. ఇక్కడ అమెరికా కూడా క్లారిటీ ఇచ్చింది. మేము ఉద్దేశపూర్వకంగా అయితే భారతీయుల మీద బాంబు వేయలేదు. దాని మీద ఏదైతే షిప్ ఉందో ఆ షిప్‌లో క్రూడ్ ఆయిల్ ఇల్లీగల్‌గా ఈళ్ళు తరలిస్తా ఉన్నారో, అది కూడా ఒమాన్‌కి సంబంధించిన షిప్ కాబట్టి మేమేసాం. అక్కడ ఇండియన్స్ ఉన్నారని చెప్పేసి అయితే మేము వేయలేదని చెప్పేసి క్లారిటీగా చెప్పింది. సో, ఇక్కడ ఏదైతే మన ఇండియా ఉందో ఆ ఒమాన్ ఎంబసీకి కూడాను ధన్యవాదాలు చెప్పిందన్నమాట. ఎందుకంటే 24 మందిని కూడా కాపాడారు కాబట్టి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఇల్లీగల్ దందా జరుగుతోంది ఇంటర్నేషనల్‌గాను. సో, అటువంటి ఈటిలో కట్టడి చేయడానికైతే అమెరికా ఇటువంటి బాంబులు వేస్తామన్నమాట. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.